హాయ్! హలో! నమస్తే గాయ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు బిగ్ బాస్ దసరా రోజనమాట. అక్టోబర్ 2 ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్‌లో నాకు బాగా నచ్చిన పెర్ఫార్మన్స్ అయితే మాత్రం కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. అంటే వీళ్ళు ఈరోజు ఆడిన గేమ్‌లో డెఫినైట్‌లీ కాస్త అప్పర్ హ్యాండ్ ఉంది. ఎందుకంటే అబ్బాయిలు ఫిజికల్ స్ట్రెంత్ ఉంటుంది. నో డౌట్. కాకపోతే ప్రీవియస్‌గా జరిగిన రోజులన్నీ అబ్జర్వ్ చేయండి. కళ్యాణ్‌కి నిజంగా తన ఆట చూపించడానికి ఒక్క ఛాన్స్ కూడా రాలేదని నేను అనుకుంటున్నానండి. అది నా పర్సనల్ అభిప్రాయం. మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బట్ కళ్యాణ్‌కి నిజంగా ఈ గేమ్ ద్వారా ఈసారి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ ఈ గేమ్ ద్వారా తనకి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. నిజంగా ఈ గేమ్ ద్వారా తనకొచ్చిన ఆపర్చునిటీని 100% టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే 100కి 200% తను యుటిలైజ్ చేసుకున్నాడు. అందులో ఏ డౌటు లేదు. ఎందుకంటే ఒక ఆటలో ప్లేయర్‌ని మనం జడ్జ్ చేయడానికి బిగ్ బాస్ అనేది ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, బిగ్ బాస్ పెట్టే ఆటల్లో ఫిజికల్‌గా తన అదే టైంలో మెంటల్‌గా, అదే టైంలో మాటలు గాని ప్రతీదీ జడ్జ్ చేయొచ్చు. ఇక్కడ కళ్యాణ్ అనే పర్సన్ ఆల్రెడీ కంటెండర్‌షిప్ నిన్న కొట్టేసాడు. అక్టోబర్ 1న. కానీ అక్టోబర్ 2న తన టీమ్‌లో ఉన్న ఇమ్మాన్యుయల్ కోసం కూడా పర్ఫెక్ట్‌గా ఆడి తనను కూడా కంటెండర్‌షిప్ వరకు తీసుకొచ్చాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది కళ్యాణ్ పెర్ఫార్మన్స్‌కైతే. అండ్ ఇమ్మాన్యుయల్. జనరల్‌గా కళ్యాణ్ ఒక సోల్జర్. డెఫినెట్‌లీ ఫిజికల్ ఫిట్‌నెస్ హైలైట్ ఉంటుంది. కానీ ఇమ్మాన్యుయల్ ఒకసారి ఫిజికల్ ఫిట్‌నెస్ పరంగా అయితే ఎంటర్‌టైనర్‌గా తనెంత బెస్టో ఫిజికల్‌గా కొంచెం వీక్ ఉంటాడనమాట. బట్ అప్పటికి కూడా ఆ బాల్ గేమ్‌లో నిజంగా ఆడాడండి మనోడు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లిటరల్లీ తనని కమ్మేస్తున్నారు. ఫుల్‌గా తనని నొక్కేస్తున్నారు. ఎటువంటి పేషెన్స్ కోల్పోకుండా, ఎవరి మీద చిరాకు పడకుండా, నీట్‌గా చాలా క్లియర్‌గా తన గేమ్ తను ఆడాడనమాట. మరి ఇదే టైంలో తనూజ వరస్ట్ ప్లేయర్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. వరస్ట్ బిహేవియర్ అని కూడా అంటాను. ఎందుకంటే 2 థింగ్స్. ఫస్ట్ పాయింట్ బర్ని గారు ఇక్కడ సంచాలకుగా ఉన్నారు. తను తనకు పెయిన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. నేనే ఒక ప్లేయర్‌ని. నాకు పలానా ఇష్యూ అవుతుంది. సంచాలకుని పిలిచి నాకు ఇష్యూ అవుతుంది ఆపండనో, లేదంటే నాకు నొప్పడుతుందని నేను పక్కన తప్పుకోవడం చేస్తాను తప్ప, నాన్న, నాన్న అని చెప్పేసి నాకు తనతో ఉన్న సెంటిమెంట్‌ని ఇక్కడ వాడుకొని, నువ్వు ఆ మాత్రం చూడలేకపోతున్నావా అని ఆ ప్లేయర్‌ని కార్నర్ చేయను 100%. సో, ఇలా కార్నర్ చేస్తున్నావు అంటే నీ బిహేవియర్ ఏంటి? నీ మెంటాలిటీ ఏంటి? నువ్వేం ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నావు? సెంటిమెంట్ కావాలా? విక్టిమ్ రోల్ ప్లే చేద్దాం అనుకుంటున్నావా? ఎంతకాలం ప్లే చేస్తావు ఈ విక్టిమ్ రోల్ అనేది? అంటే సీరియల్‌లో నీకిది అలవాటైపోయి ఇలా చేస్తున్నావా అనే అంతగా ఆవిడ ఏడవడం చూసి నాకసలు సంబంధం లేదు, అర్థం లేదనిపించిందక్కడ. అండ్ ఇదే సిట్యుయేషన్‌లో రీతు కూడా అలాగే అనిపించింది నాకు. అంటే జనరల్‌గా ఇక్కడ రీతు ప్రాపర్ ప్లేయర్‌గా గేమ్ ఆడింది. కాదంటలేదు. కానీ ఒక గేమ్‌లో నిజంగా మనం నెగ్గినప్పుడు శభాష్ అనిపించుకోవాలి నెగ్గాలి. దాని అర్థం ఏంటి అంటే, ఒక గేమ్‌ని స్పోర్టివ్ స్పిరిట్‌తో ఆడుతూనే నెగ్గింది ఇదిరా నెగ్గడం అంటే అనిపించుకోవాలి తప్ప, ఇలా కూడా నెగ్గుతారా? ఇలా నెగ్గడం అవసరమా? అనిపించుకోకూడదు. రీతు వర్సెస్ ఫ్లోరా సైని వీళ్ళిద్దరూ ఒక గేమ్ ఆడతారనమాట. ఆ గేమ్‌లో వీళ్ళిద్దరు కంటెండర్‌షిప్ చూసినప్పుడు తను చాలా స్ట్రాటజికల్ గానే ఆడింది. తనకంటూ ఇది స్ట్రాటజీ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఏంటి అంటే ఈక్వల్‌గా ఆడి నీ పెర్ఫార్మన్స్ చూపించి గెలిచుంటే ఇంకొంచెం బాగుండేది. బట్ ఈ స్ట్రాటజీతో గెలవడం కూడా కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చని పరిస్థితిలో నేనున్నాను. సో, రీతు చౌదరి పరంగా చూసినట్లయితే ఆట పరంగా కొంచెం స్ట్రాటజీ డిఫరెంట్‌గా ఉంది గానీ, ప్లేయర్ పరంగా తను ఆడింది. తను 100% ఇచ్చిందనిపించింది. సో, ఈరోజు ఎపిసోడ్‌లో ముఖ్యంగా కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ 100% ఈరోజు గేమ్ వీళ్ళది. అందులో ఏ డౌట్ లేదు. భరణి గారి విషయానికొస్తే సంచాలకుగా ఎక్కడో తడబడుతున్నాడాయన. నిజం చెప్పాలంటే ఓవరాల్ గేమ్‌లో కూడా ఇప్పటివరకు అబ్జర్వ్ చేసినప్పటికి బర్నీ గారు ఎందుకో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆయన మాట్లాడలేకపోతున్నాడు. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆయన ఒపీనియన్ ఇవ్వలేకపోతున్నాడు. ఎక్కడో మంచోడు అనిపించుకోవాలని యాక్ట్ చేస్తున్నాడు అనే విధంగా కూడా అనిపించేస్తుంది. ఎందుకంటే ప్రతి చోట నలిగిపోతున్నాడు ఆయన. ఆయన ఫేస్‌లో క్లియర్‌గా కనిపించేస్తుంది. ఆయన ఏది చెప్పాలనుకుంటున్నాడు చెప్పలేకపోతున్నాడు అనే విధంగా మనకి ఆయన సిట్యుయేషన్ అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే అదే టైంలో మిగిలిన ప్లేయర్స్‌ని చూస్తుంటే వాళ్ళు లోపల ఏదుంటే అది చెప్పేస్తున్నారు. వాళ్ళు ఓన్‌గా ఉంటున్నారు. ఒరిజినల్‌గా కనిపిస్తున్నారు అనేది కంపేర్ చేసినప్పుడు బర్నికర్ ఎందుకు వెనకబడిపోతున్నారంటే ఇలాంటి కారణాల వల్లే అనిపిస్తుంది. ముఖ్యంగా తనూజ విషయంలో. తనూజ విషయంలో ఎక్కడో తను సెంటిమెంట్‌కి పడిపోయో, లేకపోతే నిజంగా తన కూతురని ఒక ఇంప్రెషన్‌లోకెళ్ళిపోయో, తను మాట్లాడుతుంటే తనకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. నిజంగా తనూజ వైపు తప్పుండి, బర్నీ వైపు రైట్ ఉంది అన్న సిట్యుయేషన్‌లో కూడా బర్నీ మాట్లాడకపోవడం చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో, దీని మీద కూడా మీరు కామెంట్ చేయండి. బట్ 100% ఈరోజు ఎపిసోడ్‌లో నాకు నిజంగా కళ్యాణ్ డెసిషన్ మేకింగ్ అయ్యుండొచ్చు, తన బిహేవియర్ అయ్యుండొచ్చు చాలా నచ్చింది. ఇమ్మాన్యుయల్ కూడా చాలా కూల్‌గా, కామ్‌గా ఎప్పటిలాగే ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ ఈస్ మెయింటైనింగ్ దట్ లెవెల్ అన్నమాట. అండ్ ఇంకా సంజన గారు. ఎక్కడో సంజన గారు కాస్త తడబడుతున్నారా, ఈ మధ్యన మాటలు వదిలేస్తున్నారా అనిపిస్తుంది. సో, సంజన గారి గేమ్ అయితే ప్రస్తుతం ఈసారి అయితే అంత లేదు. ఈ గేమ్‌లో ఎందుకంటే ఫిజికల్‌గా కొంచెం వెనకబడి ఉన్నారు డెఫినైట్‌లీ. డ్యూ టు సిట్యుయేషన్స్ అనొచ్చు. బట్ మెంటల్‌గా ఆవిడ గేమ్ అయితే కొంచెం స్ట్రాటజికల్‌గా ఉంది. ఎందుకంటే ఆవిడున్న టీమ్ ఏదైతే యెల్లో టీమ్ ఉందో దానికి సంబంధం లేకుండా కంప్లీట్‌గా ఇమ్మాన్యుయల్‌కి సపోర్ట్ చేయడం,
సమ్‌హౌ తన సపోర్ట్ వర్కౌట్ అయిందని అనొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే. సో, ఇదంతా కూడా స్ట్రాటజికల్‌గా ఆడుతుంది. తప్పులేదు. 100% బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ పెట్టే గేమ్‌లో ఇంకో గేమ్ ఏదైతే ఉందో స్ట్రాటజీ అది వాళ్ళకి యుటిలైజ్ అయింది. వాళ్ళకి యూజ్ అయిందంటే డెఫినెట్‌లీ ఆళ్ళు స్ట్రాటజీ విన్ అయినట్టే. సో, ఇది నా ఒపీనియన్ అన్నమాట. మిగిలిన ప్లేయర్స్ పరంగా చూసుకున్నట్లయితే మన 'గుండు బాస్' నన్ అదర్ దెన్ 'హరిత హరీష్' గారు. నాకు ఈయన మాటలెక్కువ, పని తక్కువ అనిపిస్తా ఉంది. ఎందుకంటే మాటల విషయానికొచ్చినప్పుడు నా అంతకు మించినోడు లేడు. నేనే తోపు. మాటలు నేను తిడితే అది గ్రేటు. నువ్వు తిడితే తప్పు అని చెప్పే ఈ పర్సను ఫిజికల్ గేమ్ దగ్గరికొచ్చేటప్పటికి ఎప్పుడు క్విట్ అవ్వడమే. ఎప్పుడూ తన 100% ఇచ్చింది లేదు. ఏదో ఒక దెబ్బ అంటాడు. లేదంటే ఇంకేదోకటి అంటారు. అంత క్విట్ అయ్యేదానికి బిగ్ బాస్ వరకు రావడం ఎందుకనేది నా ఒపీనియన్. ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక మిగిలిన వాళ్ళ విషయానికొస్తే, ఒక పక్క నేను తప్పించుకుంటుంటే, ఇన్ని ఇష్యూస్ ఉన్న రామ్ అయ్యుండొచ్చు, సజ్జన గారు అయ్యుండొచ్చు, ఈవెన్ దమ్ము శ్రీజ కూడా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది ఈసారి నాకు. ఎందుకంటే తను 100% ఇస్తుంది ఈ గేమ్‌లో. ఎక్కడో లాస్ట్ వీక్ ప్రియ ఎలిమినేట్ అయినప్పటి నుంచి ముఖ్యంగా కళ్యాణ్‌లోను, దమ్ము శ్రీజలో కూడా చాలా చేంజ్ వచ్చిందని నాకనిపిస్తుంది. కమింగ్ వీక్స్‌లో చూడాలి. సో, ఇది ఈరోజు విషయం. ఇంకా మిగిలిన ప్లేయర్స్‌లో అంతగా వాళ్ళ ఎఫర్ట్స్ కనిపించలేదని చెప్పొచ్చు. డెఫినైట్‌లీ కళ్యాణ్ 100% ఇచ్చాడు. అట్ ది సేమ్ టైమ్ పవన్‌కి ఎందుకో అంత స్కోప్ లేదు ఈసారి. అండ్ సుమన్ గారు కష్టపడుతున్నారు. బట్ నాట్ అప్ టు ద గేమ్. అండ్ తనూజ అయితే తను ఇంకొంచెం తగ్గుతుంది ఈ గేమ్‌లో అనిపిస్తుంది నాకు. బర్నే గారు ఈస్ ఇన్ స్టిల్ కన్‌ఫ్యూజన్. అండ్ దమ్ము శ్రీజ ఈస్ వర్కింగ్ గుడ్. అండ్ రీతు చౌదరి యాస్ యూజువల్ తన స్ట్రాటజీతో తను ఆడుతుంది. ఫ్లోరా సైని యాస్ యూజువల్ తను వెరీ కామ్, నింబుల్ ప్లేయర్. మేబీ లాంగ్ రేంజ్ ఒకటి తన బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ అంటే తనని వెనక్కి లాగుతుంది అనిపిస్తుంది నాకు మరి. సో, దీనిపై కూడా మీరు కామెంట్ చేయండి. సో, ఇది ఓవరాల్‌గా ఈరోజు జరిగిన ఎపిసోడ్. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది వచ్చే వీడియోస్‌లో తెలుసుకుందాము. సో, షైనింగ్ ఆఫ్. థాంక్ యూ.